సరైన వసతులు లేకపోవడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోజు డోలీల మోత తప్పడం లేదు. గర్భిణీ స్త్రీలు నడవలేని స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు మాత్రం తీరడం లేదని గిరిజనులు వాపోతున్నారు. అనకాపల్లి జిల్లా లోసింగిలో దారుణం చోటు చేసుకుంది. సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో చెట్టు కిందే ప్రసవించింది గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్కు ఫోన్ చేశారు స్థానికులు. అయితే అది ఎంతకీ రాకపోవడంతో డోలీ కట్టి గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గ మధ్యలోనే ఆమె ప్రసవించింది. ఫోన్ చేసిన 2 గంటల తర్వాత అంబులెన్స్ వచ్చిందని గిరిజనులు మండిపడుతున్నారు. తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే పవన్ కళ్యాణ్ కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఇటువంటి డోలీ కష్టాలకు చెక్ పెడతాననైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ కార్యరూపం దాల్చలేదు. అది కొంతమేరకే సక్సెస్ అయింది తప్ప అన్ని చోట్ల అది అందుబాటులోకి రావడం లేదనేటువంటి మాట. రోడ్డు సౌకర్యం కావచ్చు, ఇతరత్ర అధికారులు స్పందించేటువంటి తీరు, మా ప్రాంతాలకు రావాలంటే ఎందుకింత సమయం పడుతోంది, ఎందుకింత జాప్యం జరుగుతోందనేటువంటి ఆందోళన కూడా వారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మార్గ మధ్యలోనే రోగులు కావచ్చు, లేకపోతే గర్భిణీలు కావచ్చు, చనిపోతే ఎవరు బాధ్యత అనేది కూడా గిరిజనులైతే ప్రశ్నిస్తున్నటువంటి ఆందోళనకర పరిస్థితి. నిండి గర్భిణి 4 కిలోమీటర్ డోలు మోస్తున్న సందర్భంలోనే ఆ వైబీపట్నం చెట్టు దగ్గర పాంగి సాయి అనే ఆదివాసీ గిరిజన మహిళ రెండో కాన్పు నడి రోడ్డు మీద చెట్టు చాటున డెలివరీ అవడం అనేది సభ్య సమాజానికి తల వంచుకొని పరిస్థితుంది. ఈరోజు దేశంలో అభివృద్ధి చెందుతున్నామని ఒక పక్క చెప్తున్నారు, మరోవైపు ఆదివాసీ బిడ్డలు ఈరోజు చెట్ల కింద పుట్ల కింద డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు ఆ గ్రామాన్ని సందర్శించి ఏ అయితే రోడ్డు ఉందో తక్షణమే పూర్తి చేయాలని, ఆ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఆ గ్రామంలోనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో రాజన్పేటకి వెళ్ళి బియ్యం తెచ్చుకునే పరిస్థితి ఉంది. అలాగే అంగన్వాడీ ఫీడింగ్ కూడా అక్కడ తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆదివాసీ గిరిజనులు గర్భిణీ స్త్రీలు ఇప్పటికే 6 ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ వైద్యం చేయించాలంటే కనీసం రోడ్డు సదుపాయాలు లేవు. వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలని మేము డిమాండ్